రాష్ట్ర ప్రజలకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. ఆసేతు హిమాచలం అత్యంత ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న వేళ భారతదేశానికి స్వేచ్ఛ స్వాతంత్రాలు అందించిన జాతి పిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, త్రివర్ణ పతాక రూపకర్త మన తెలుగు బిడ్డ పింగళి వెంకయ్య లాంటి మహనీయుల్ని, స్వాతంత్ర సమర యోధుల త్యాగాలను స్మరించుకుంటూ వారికి ముందుగా ఘన నివాళులర్పిద్దాం. 1857లో ప్రథమ స్వాతంత్ర పోరాటం జరిగిందని చరిత్ర చెబుతోంది. అయితే అంతకంటే ముందే బ్రిటిష్ దుర్మార్గపు పరిపాలనపై తెలుగు నేల తిరుగుబాటు చేసిందని చరిత్రకారులు చెబుతున్నారు. అటువంటి చైతన్యం కలిగిన గడ్డ మన తెలుగు గడ్డ. దేశంలోని తెలుగువారంతా ఒకే రాష్ట్రంగా కలిసి ఉండాలని కలలుగన్నాం. 1946లోనే విశాలాంధ్ర ఉద్యమం కోసం పోరాడాం. అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగంతో కర్నూలు రాజధానిగా 1953 అక్టోబర్ 1వ తేదీన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఆ తర్వాత 1956 నవంబర్ 1వ తేదీన హైదరాబాద్ రాజధానిగా మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేశారు. అనంతర పరిణామాలతో 2014లో రాష్ట్ర విభజనతో తెలుగు ప్రజలు 2 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఇలా 60 ఏళ్లలో జరిగిన పరిణామాలతో ప్రతిసారి సవాళ్లతో రాష్ట్రం ప్రయాణం సాగింది. విభజనతో ఏర్పడిన నవ్యాంధ్రకు రాజధాని కూడా లేని పరిస్థితుల్లో నాడు పాలన ప్రారంభించాం. ఎక్కడ కూర్చొని పని చేయాలో కూడా తెలియనటువంటి అనిశ్చిత పరిస్థితి నుంచి పాలన మొదలుపెట్టి ప్రభుత్వాన్ని పట్టాలు ఎక్కించాం. మాకున్న అనుభవం, ప్రజల సహకారం, కష్టపడే తత్వంతో కొద్ది కాలంలోనూ నిలదొక్కున్నాం. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు రూపకల్పన చేసుకుని వేగంగా ముందుకు సాగాం. దేశంలో ఎవరు ఊహించిన విధంగా సంస్కరణలతో, సమర్థవంతమైన నిర్ణయాలతో, సరికొత్త పాలసీలతో 13.5% వృద్ధి రేటుతో దేశంలో టాప్ 3 రాష్ట్రాల్లో ఒకటిగా సగర్వంగా నిలబడ్డాం. 120కి పైగా సంక్షేమ పథకాలతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ప్రథమంగా నిలిచాం. 16 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకుని దేశం దృష్టి ఆకర్షించాం. 14-19 కాలంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అనూహ్యంగా దూసుకుపోయింది. దేశంలో నాడు ఆంధ్రప్రదేశ్ ఒక పెద్ద బ్రాండ్గా ఆవిష్కృతమైంది. రాజధాని లేని రాష్ట్రం అని బాధపడుతూ కూర్చోలేదు. క్రైసిస్ నుంచి ఆపర్చునిటీ ఎదుర్కొన్నాం. ఆ క్రమంలో రాష్ట్రానికి నడిబొడ్డుగా ఉండే అమరావతి ప్రాంతంలో దేశం గర్వించే రాజధానికి శంకుస్థాపన చేసుకున్నాం. ప్రజల సహకారంతో 34,000 ఎకరాల భూసేకరణ చేసి ప్రపంచం చర్చించుకునే డిజైన్లతో సంపద సృష్టించే రాజధాని నిర్మాణాన్ని మొదలుపెట్టాం. మనది వ్యవసాయ ఆధార రాష్ట్రం. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నేను ఎప్పుడూ నమ్ముతాను. అందుకే సాగునీటి రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి నాడు 5 ఏళ్లలో 68,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్పై ఖర్చు చేశాం. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చాం. ఒక యజ్ఞంలా పోలవరాన్ని నాడు పరుగులు పెట్టించి 73% పనులు పూర్తి చేశాం. తెలుగుదేశం ప్రభుత్వం కొనసాగి ఉంటే ఈ పాటికే పోలవరం పూర్తయి ఆ ఫలాలు రాష్ట్రం
ప్రజలు పొందేవాళ్లు. 120కి పైగా సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు, శాంతి భద్రతలు, అందరికీ ఉపాధి, పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలతో రాష్ట్రం దూసుకుపోతున్న క్రమంలో 2019లో వచ్చిన ఎన్నికల ఫలితాలు రాష్ట్రాన్ని చీకటిమయం చేశాయి. ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చిన పాలకులు కని విని ఎరుగని విధ్వంసాన్ని సృష్టించారు. వ్యవస్థల్ని చెరబట్టారు. బాధితుల్ని నిందితులుగా చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. నియంత పోకడలతో, పరదాల పాలనతో రాష్ట్రాన్ని రావణ కాష్టం చేశారు. ప్రభుత్వ టెర్రరిజానికి నాంది పలికారు. ప్రజల ప్రభుత్వ భూములు, ఆస్తుల్ని దోచుకున్నారు. ప్రశ్నిస్తే దాడులు, కేసులు, అరెస్టులతో పెను ఉత్పాదం సృష్టించారు. ప్రజావేదిక ధ్వంసంతో ప్రారంభమైన నాటి విధ్వంస పాలనలో సంపద సృష్టి, ఉపాధి కల్పన కేంద్రమైన ప్రజా రాజధాని అమరావతిని పురిట్లోనే చంపే ప్రయత్నం చేశారు. ల్యాండ్, శాండ్, వైన్, మైన్, గంజాయి, డ్రగ్స్, ఎర్రచందనం, రేషన్ బియ్యం మాఫియాలతో లక్షల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టారు. పోలవరం ప్రాజెక్టు నాశనం చేసి రాష్ట్ర ప్రజలకు తీరని ద్రోహం చేశారు. 10 లక్షల కోట్ల అప్పులు, అసమర్థ అవినీతి పాలనతో తీవ్ర సంక్షోభాన్ని సృష్టించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సప్లాన్ నిధులు దారి మళ్లించారు. గత ప్రభుత్వ విధ్వంస దోపిడీ విధానాలతో రాష్ట్రం 30 ఏళ్ల ఎన్నికెళ్లిపోయింది. రాష్ట్ర విభజన కంటే కూడా 1924 మధ్య జరిగిన రివర్స్ పాలన వల్లనే రాష్ట్రం ఎక్కువగా నష్టపోయింది. గత ప్రభుత్వ అసమర్థ విధానాలతో రాష్ట్రం అప్పులు 9,74,000 కోట్లకు చేరుకున్నాయి. తలసరి అప్పు 74,790 రూపాయల నుంచి 1,44,336 రూపాయలకు పెరిగింది. తలసరి ఆదాయం 13.2% నుండి 9.5% తగ్గింది. అంటే గత ప్రభుత్వం తీరుతో ప్రజల తలసరి ఆదాయం తగ్గింది. మరోవైపు ద్రవ్యోల్బణం పెరిగింది. దీన్ని బట్టి పేదవారికి ఉపయోగపడే కార్యక్రమాలేవి గత ప్రభుత్వం చేయలేదని స్పష్టమవుతుంది. స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరుతో రైతు బజార్లు, కలెక్టర్ కార్యాలయాలు, తదితర ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారు. మద్య అమ్మకాలపై భవిష్యత్తులో వచ్చే ఆదాయాన్ని సైతం తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారు. 5 ఏళ్ల చీకటి పాలనతో విసిగిపోయిన ప్రజల్లో చైతన్యం వెల్లువెత్తింది. 2024 సాధారణ ఎన్నికల్లో నిశ్శబ్ద విప్లవంతో, అసాధారణ విజయంతో కూటమికి పట్టం కట్టారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా 93% స్ట్రైక్ రేటుతో 57% ఓట్ షేర్తో టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైంది. తద్వారా అహంకార విధ్వంస ప్రజాకంటక ప్రభుత్వాన్ని ప్రజలు భూస్థాపితం చేశారు. ప్రధాని మోడీ గారు, నేను, మిత్రులు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలవాలి అనే మా ఎన్నికల నినాదాన్ని అర్థం చేసుకున్న ప్రజలు ఒక అద్భుతమైన విజయాన్ని అందించారు. ప్రజలు ఎంతో నమ్మకంతో కూటమి ప్రభుత్వానికి ఏకపక్షంగా పట్టం కట్టారు. కొత్త ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వాటిని నెరవేర్చేందుకు ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని మేము తెలియజేస్తున్నాం. గత 5 ఏళ్లు ప్రజలు ఏ స్వేచ్ఛా స్వాతంత్రాలు కోల్పోయి క్షోభను అనుభవించారో ప్రజలకు ఆ స్వేచ్ఛను తిరిగి అందించేందుకు కట్టుబడి ఉంటామని ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సాక్షిగా ప్రకటిస్తున్నాను.
ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మళ్లీ 5 ఏళ్ల తర్వాత స్వాతంత్రం లభించింది. అందుకే ఎన్నికల తర్వాత ప్రజల్లో అశాంతి పోయి ప్రశాంతంగా ఉన్నారు. ప్రజలకు ఉపయోగపడే విధానాలు రూపొందించి సంస్కరణలు మానవీయ కోణంతో జోడించి పాలన అందించడమే సుపరిపాలన. అలాంటి సుపరిపాలనకు తొలి రోజు నుంచే నాంది పలికింది మన కూటమి ప్రభుత్వం. సంక్షేమం, అభివృద్ధి 2 కళ్లుగా పాలనకు శ్రీకారం చుట్టాం. 100 రోజుల ప్రణాళిక టార్గెట్ గా అన్ని శాఖల్లో సమీక్షలు చేస్తున్నాం. గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన వ్యవస్థల్ని యాక్టివేట్ చేస్తున్నాం. అధికారుల్లో ప్రభుత్వ శాఖల్లో నూతనోత్సాహాన్ని తీసుకొచ్చి ఫలితాలు సాధించే విధిగా అడుగులేస్తున్నాం. గత 5 ఏళ్లలో దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ని తిరిగి పొందేందుకు ఒక రెవల్యూషనరీ చర్యలు తీసుకుంటున్నాం. సింపుల్ గవర్నమెంట్, ఎఫెక్టివ్ గవర్నెన్స్ తో హంగు ఆర్భాటాలకు దూరంగా ప్రజలకు దగ్గరగా పాలన అందిస్తున్నాం. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని నమ్మి ఆదరించిన నందమూరి తారక రామారావు గారి అడుగుజాడల్లో ఈ ప్రభుత్వం పయనిస్తుంది. అధికారం అంటే ప్రజలకు సేవ చేయడం, పేదల జీవితాలు మార్చాలని బాధ్యతలు చేపట్టిన తొలి రోజే 5 కీలక అంశాలపై సంతకాలు చేసి మాట నిలబెట్టుకున్నాం. గత 5 ఏళ్లలో ప్రజల కష్టాలు, ఆవేదన, వారి బాధలు చూసి మేనిఫెస్టోకు రూపకల్పన చేశాం. నాడు నేడు అని మాయమాటలు చెప్పి గత ప్రభుత్వం విద్యా రంగాన్ని తీవ్ర అగాధంలోకి నెట్టేసింది. రంగుల మోజుతో పాఠశాలకు పార్టీ రంగులు వేసుకున్న నాటి ప్రభుత్వం విద్యా ప్రమాణాలకు తిలోదకాలిచ్చింది. ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయకుండా ప్రభుత్వ విద్యను తీవ్ర సంక్షోభంలోకి నెట్టేసింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే బాధ్యతలు స్వీకరించిన తొలి రోజునే 16,340 పోస్టులతో మెగా డిఎస్సిపై తొలి సంతకం చేసి మా ప్రభుత్వం చిత్తశుద్ధి నిరూపించుకున్నాం. ఇప్పటికే ప్రక్రియ మొదలుపెట్టాం. ప్రజలకు భూమితో ఉండే అనుబంధం విడదీయరానిది. ప్రతి కుటుంబానికి భూమి అనేది ఒక భరోసా, వారి బిడ్డల భవిష్యత్తుకు ఆసరా. అందుకే ప్రతి ఒక్కరూ భూమిని ప్రాణంగా చూసుకుంటారు. ఒక్క గజం అన్యాక్రాంతమైన తట్టుకోలేదు. అయితే గత 5 ఏళ్ల కాలంలో మన రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా జరిగిన భూ కబ్జాలు, దోపిడీలు, రికార్డుల మార్పు, రీసర్వేతో తెచ్చిపెట్టిన కొత్త కష్టాలతో ప్రజలు తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్నారు. పట్టాదారు పాసు పుస్తకాలు, సర్వేరాళ్లపై బొమ్మలకు 700 కోట్ల రూపాయలు తగలేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో ప్రజల ఆస్తులకు భద్రత లేకుండా చేశారు. మన రాష్ట్రంలో ఎన్నడూ లేని స్థాయిలో భూ సమస్యలు సృష్టించి ప్రజల్లో తీవ్ర అశాంతికి కారణమయ్యారు. అందుకే ఈ సమస్యలు పరిష్కరించేందుకు 2వ సంతకంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. మొదటి కేబినెట్ లో ఆమోదించి మొదటి అసెంబ్లీలోనే ఆ నల్ల చట్టాన్ని రద్దు చేశాం. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మదనపల్లి ఫైల్స్ ఘటన అనంతరం వెల్లువెత్తిన బాధితుల ఆక్రమణలు చూసిన తర్వాతనే రాష్ట్ర స్థాయిలో కూడా భూ బాధితుల కోసం మీ భూమి మీ హక్కు పేరుతో రెవెన్యూ సదస్సు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. భూ సమస్యలపై బాధితులు ప్రభుత్వం చుట్టూ తిరగడం కాదు, ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్లి సమస్య పరిష్కరించాలనేది మా ఉద్దేశం. మాది పేదల ప్రభుత్వం, పేదల సేవలో ఎప్పుడూ ముందుండే మనసున్న ప్రభుత్వం. అందుకే ఎన్ని ఆర్థిక సమస్యలున్నా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం ప్రకారం పింఛన్లు పెంచి ఇవ్వాలని నిర్ణయం తీసుకుని అమలు చేశాం. పేదల సేవలు అనే కార్యక్రమం ద్వారా
పింఛను మొత్తాన్ని పెంచి ఇంటి వద్దే పంపిణీ చేస్తున్నాం. 300 పింఛను 400 రూపాయలు చేశాం. దివ్యాంగులకు ఇచ్చే పింఛను 6000 చేశాం. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు 15,000 రూపాయలు పింఛను అందించి అండగా నిలిచాం. ఎన్నికల్లో ప్రకటించినట్లు పెంపును ఏప్రిల్ నుంచి అమల్లోకి తెచ్చి 7,000 రూపాయలు పింఛను మొత్తాన్ని జూలై 1వ తేదీన లబ్ధిదారులకు అందజేశాం. ఆగస్టు 1వ తేదీన తొలి రోజే 97% పైగా పింఛన్లు పంపిణీ చేసి రికార్డు సృష్టించాం. వాలంటీర్లు లేకపోతే పింఛన్లు సాధ్యం కాదని, పంపిణీ సాధ్యం కాదని నాటి ప్రభుత్వం 36 మంది వృద్ధుల ప్రాణాలు తీస్తే మీ కూటమి ప్రభుత్వం అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించింది. పేద ప్రజలకు ఆర్థిక భరోసా ఇచ్చేందుకు ప్రతి నెల 2,737 కోట్ల చొప్పున ఏడాదికి 33,000 కోట్లు, 5 ఏళ్లలో 1,64,000 కోట్ల రూపాయలు కేవలం పింఛను కోసమే ఖర్చు చేస్తున్నాం. వృద్ధులు, దివ్యాంగులు, అభాగ్యులకు ఆర్థిక భరోసా మాకు ఆర్థిక భారం కాదని, పేదల సేవలో మేము ఎప్పుడూ ముందుంటామని మరొకసారి తెలియజేస్తున్నా. ఆకలితో ఉన్న వారికి ఇంత అన్నం పెడితే అంతకంటే తృప్తి మరేముంటుంది. అందుకే నాడు అన్నా క్యాంటీన్లు ప్రారంభించాం. కేవలం 5 రూపాయలకి కడుపు నిండా భోజనం పెట్టాలన్న ఆలోచన నుంచి పుట్టిందే అన్నా క్యాంటీన్. తిరుమలలో అన్న ఎన్టీఆర్ ప్రారంభించిన ఉచిత భోజనం పథకం, డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమం నుంచి స్ఫూర్తిని పొంది అన్నా క్యాంటీన్ పథకం తీసుకొచ్చాం. రోజుకు సగటున 1,40,000 నుంచి రోజు సగటున 1,41,000 మంది 5 రూపాయలకే తృప్తిగా భోజనం చేసేవారు. అలాంటి అన్నా క్యాంటీన్లపై కక్ష సాధించి నిర్దాక్షిణ్యంగా తొలగించి ప్రజలకు తీరని ద్రోహం చేసింది గత ప్రభుత్వం. అయితే మళ్లీ పేదవాడి కడుపు నింపాలనే మంచి ఆలోచనతో నేటి నుంచి అన్నా క్యాంటీన్లు 100 ప్రారంభిస్తున్నాం. మొత్తం 203 అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తాం. గిరిజన ప్రాంతాల్లోని అన్ని మండల కేంద్రాల్లో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాం. ఈ అన్నదాన కార్యక్రమంలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను. నలుగురికి అన్నం పెట్టే కార్యక్రమంలో విరాళాలిచ్చి ఆ మంచిలో మీరు భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా పిలిపిస్తున్నాను. మీ పుట్టిన రోజు, మీ పెళ్లి రోజు, మీ ఇంట్లో శుభకార్యం జరిగిన రోజున మీరు విరాళం ఇస్తే మీ పేరును అక్కడ ప్రదర్శించి మీ పేరుతో ఆ రోజు ఆ అన్నా క్యాంటీన్ ద్వారా పేదలకు భోజనం పెడతాం. ఎవరు ఎంత విరాళం ఇచ్చారనే దానికంటే ప్రజల్లో ఒక స్ఫూర్తి తీసుకొచ్చేందుకు ఈ పిలుపునిస్తున్నాను. ప్రజల భాగస్వామ్యంతో ఎల్లకాలం కొనసాగేలా ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నాం. యువతకు అవకాశాలు సృష్టిస్తే అద్భుతాలు సాధిస్తారు. అయితే యువత ఉన్నత విద్య అభ్యసించినా దానికి తగ్గట్టు ఉద్యోగాలు రాకపోవడానికి ప్రధాన కారణం తగిన నైపుణ్యం లేకపోవడమే. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాన్ని పొందితే మంచి జీతాలతో ఉద్యోగాలు వస్తాయి. అందుకే తొలిసారిగా ప్రపంచంలోనే నైపుణ్య గణనకు శ్రీకారం చుట్టాం. రాష్ట్రంలో 3,54,00,000 మందికి నైపుణ్య గణన చేపట్టి వారిలో నైపుణ్యాలు పెంచి మెరుగైన ఉపాధి అవకాశాలు లభించేలా కార్యాచరణ అమలు చేస్తాం. మన ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని కాక్షించే ప్రభుత్వం. అందుకే నిర్మాణ రంగ కార్మికుల ఉపాధిని దృష్టిలో పెట్టుకుని ఉచిత ఇసుక విధానం అమల్లోకి తెచ్చాం. గత ప్రభుత్వం ఇసుక దోపిడీతో నిర్మాణ రంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టేసింది. గత ప్రభుత్వం ఇసుక దోపిడీపై
సిబిసిఐడి విచారణకు జరిపిస్తాం. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన వెంటనే ఉచిత విధానంపై నిర్ణయం తీసుకున్నాం. ఇసుక దోపిడీకి చెల్లు చీటీ పాడి రాష్ట్రంలో 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు భరోసా కల్పిస్తున్నాం. నిర్మాణ రంగం బాగుంటే లక్షల మంది కుటుంబాలు ఉపాధి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అందుకే ప్రభుత్వ ఆదాయాన్ని కూడా వదులుకుని ఉచిత ఇసుక విధానం మొదలు పెడతాం. వార్డు సచివాలయ ద్వారా ఇసుకను ఆర్డర్ చేసుకుని పొందే వెసులుబాటును కల్పిస్తున్నాం. మరింత పగడ్బందీగా ఉచిత ఇసుక పాలసీని అమలు చేస్తాం. ప్రభుత్వ ఉద్యోగాలంటే ప్రభుత్వంలో భాగస్వాములు. ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా దాన్ని విజయవంతంగా అమలు చేసి ప్రజలకు మంచి చేసేది ఉద్యోగులు, అధికారులే. అలాంటి వారికి హక్కుగా రావాల్సిన జీతాలు గత 5 ఏళ్లలో వారికి సమయానికి అందలేదు. నేడు కూటమి ప్రభుత్వం వచ్చాక 1వ తేదీని వారి బ్యాంక్ ఖాతాల్లో జీతాలు పడుతున్నాయి. రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లు అండదండలతో వారి ఆనందానికి ఈరోజు మనం చూడగలుగుతున్నాం. అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయం, సూపర్ 6 పేరుతో 6 హామీలు తీసుకొచ్చాం. వీటిలో కొన్నింటిని ఇప్పటికే శ్రీకారం చుట్టాం. మిగిలిన వాటిని త్వరలో అమలు చేస్తాం. ప్రజల జీవన ప్రమాణాలు పెంచే విధంగా కూటమి ప్రభుత్వ నిర్ణయాలు, పథకాలు, పాలసీలు ఉంటాయని మరొక్కసారి తెలియజేస్తున్నాను. మన ప్రభుత్వం ఏర్పడిన నాటికి రాష్ట్ర పరిస్థితి ఏ స్థాయిలో ఉందో ప్రజలకు వివరించేందుకు అధికారంలోకి రాగానే 7 అంశాలపై శ్వేతపత్రాలు విడుదల చేశాం. పోలవరం ప్రాజెక్ట్, అమరావతి రాజధాని, విద్యుత్, శాంతి భద్రతలు, మద్యం, పర్యావరణం, ఆర్థిక శాఖలపై శ్వేతపత్రాలు విడుదల చేసి ప్రస్తుత పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికపై కూలంకుషంగా చర్చించాం. రానున్న రోజుల్లో కూడా క్షేత్రస్థాయిలో వీటిపై చర్చిస్తాం. ఇసుక దోపిడీ ఎలా జరిగింది, మద్యం పాలసీ ద్వారా ఎలా దోచుకున్నారో ప్రజలకు వివరిస్తాం. సహజ వనరుల దోపిడీని బహిర్గతం చేస్తాం. తప్పు చేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టాం. అందుకే నాటి అక్రమాలపై లోతైన దర్యాప్తు చేయాలని ఆదేశించాం. అక్రమార్కుల్ని శిక్షించి తీరుతాం. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి కేటాయింపులపై కేంద్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ఏడాదికి రాజధానికి 15,000 కోట్ల ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని కేంద్రం ప్రకటించింది. పోలవరం నిర్మాణానికి హామీ ఇచ్చింది. రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్రలో వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. విశాఖ, చెన్నై పారిశ్రామిక కారిడార్లో నోడ్డులకు హైదరాబాద్, బెంగళూరు పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి హామీ ఇచ్చింది. ఏపీలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఉపాధి హామీ పనిదినాలు 15 కోట్ల నుండి 22 కోట్లకు పెంచాలని ఇచ్చిన ప్రతిపాదనపై కేంద్రం ఆమోదించింది. ఈ నిర్ణయంతో 53 లక్షల కుటుంబాలకు లబ్ధి జరుగుతుంది. రైల్వే బడ్జెట్లో ఏపీకి 9,151 కోట్లు కేటాయించారు. విభజన చట్టంలో ఉన్న అంశాలపై కేంద్ర ప్రభుత్వంతో తెలంగాణ రాష్ట్రంతో చర్చించి ముందుకు వెళ్తున్నాం. ప్రపంచంలో భారతదేశాన్ని సూపర్ పవర్ చేయడానికి కేంద్రం వికసిత్ భారత్ 2024 విజన్ ని రూపకల్పన చేస్తుంది. ఈ వికసిత్ భారత్ ప్రయాణంలో భాగస్వామి కావడానికి ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలా సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. విజన్ 2047లో రూపకల్పనకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. అందరి అభిప్రాయాలు తీసుకుని అక్టోబర్ 2వ తారీఖున గాంధీ జయంతి సందర్భంగా స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్
2047 రూపకల్పన విడుదల చేయబోతున్నాం. పబ్లిక్ పాలసీలని బలంగా విశ్వసించే వ్యక్తిని నేను. ఒక పాలసీ ప్రజల జీవితాల్ని, రాష్ట్ర ప్రగతిని మారుస్తుంది అని నేను గట్టిగా నమ్ముతాను. దేశంలో వచ్చిన 1991 ఆర్థిక సంస్కరణల తర్వాత దేశం గమనం మారిపోయింది. వాటిని అందిపుచ్చుకుని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసిన పాలసీలు అద్భుత ఫలితాలు ఇచ్చాయి. సైబరాబాద్ నిర్మాణంలో నాలెడ్జ్ ఎకానమీతో సంపద సృష్టించాం. నాడు హైదరాబాద్ లో ముందు చూపుతో మొదలుపెట్టిన ప్రాజెక్టులను తర్వాత ప్రభుత్వాలు కొనసాగించాయి. దీంతో విజన్ 2020 అనేది ముందుగానే పూర్తి స్థాయి ఫలితాలు ఇచ్చింది. నేడు తెలంగాణ రాష్ట్రం దేశంలో అధికంగా తలసరి ఆదాయం పొందుతుంది. అంటే దానికి కారణం ఉమ్మడి రాష్ట్రంలో మేము తెచ్చిన పాలసీలేనని సగర్వంగా చెబుతున్నాను. ప్రపంచంతో పోటీ పడే నగరంగా హైదరాబాద్ ఆవిష్కృతం అవ్వడం వెనుక ప్రధాన కారణం మనం అవలంబించిన ప్రభుత్వ విధానాలే. మన భారతీయులు, తెలుగు ప్రజలు ఇప్పుడు గ్లోబల్ సిటిజన్స్ నుంచి గ్లోబల్ లీడర్లు అవుతున్నారు. నాలెడ్జ్ ఎకానమీలో మన యువత దూసుకుపోతున్నారు. అమెరికాలో ఉండే ఇండియన్స్ తలసరి ఆదాయం $1,19,000 కాగా, అమెరికాలో ఉండే వైట్ అమెరికన్ తలసరి ఆదాయం $65,000 మాత్రమే ఉంది. అమెరికాలో అత్యధిక తలసరి ఆదాయం ఆర్జిస్తున్న ఇండియన్స్ లో అగ్రభాగాన మన తెలుగు వాళ్ళని చెప్పడానికి నేనెంతో సంతోషిస్తున్నాను. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం రానున్న రోజుల్లో నిర్దిష్టమైన విధానాలతో పాలన సాగించబోతున్నాం. సమర్థవంతమైన నిర్ణయాలతో, నూతన ఆలోచనలతో 15% వృద్ధి రేటు సాధించడమే లక్ష్యంగా దృఢ సంకల్పంతో అడుగులేస్తున్నాం. దేవుని దయ వల్ల ఈసారి సాగునీటి ప్రాజెక్టులకు జూలై నెలలోనే జలకళ వచ్చింది. ఇది రాష్ట్రానికి, రైతాంగానికి శుభ సూచకం. కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులన్నీ నిండాయి. సమర్థ నీటి నిర్వహణ ద్వారా అన్ని ప్రాంతాలకు సాగునీరు అందించే ప్రయత్నం చేస్తున్నాం. నీటి విలువ తెలిసిన మా ప్రభుత్వం ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టుకుని పొలాలకు అందించే ప్రణాళికని రూపకల్పన చేసుకుంటున్నాం. స్వర్ణ చతుర్భుజి రహదారుల కార్యక్రమంతో దేశంలో ప్రధాన రహదారులు ఎలా అనుసంధానం చేశామో అదే స్ఫూర్తితో నదుల అనుసంధానం కూడా జరగాలనేది మా ఆకాంక్ష. రైతుల ఆదాయాన్ని పెంచి వ్యవసాయాన్ని లాభసాటి